కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాత తెలుస్తోంది. కూతురి నిజమైన గుణం తన యుక్త వయసులో తెలుస్తోంది. మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తోంది. భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తోంది. స్నేహితుని నిజమైన గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తోంది. అన్నాదమ్ముల నిజమైన గుణం వారు పడే గొడవలో తెలుస్తోంది. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసులు ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది. రాజకీయ నాయకుల ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ అనిపిస్తుంది. దేనికి సరిపోదనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం ముందు మన కష్టం చాలా చిన్నదనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమీ కావనిపిస్తుంది. ఓ స్నేహితుడి ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. నీవు ఇతరుల నుండి సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. ఎవరో అడిగారు, ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. నవ్వుతూ అన్నాను, కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, లేకపోతే ఎవ్వరూ లేరు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అవుతుంది. ఒక ఆడది భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి. తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి. కూతురుగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది. తనను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ ఏంటో తెలుస్తుంది. జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు.
భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.